నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంచి డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి అమ్మగారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి స్వతంత్రతాపి గోత్రస్య కీర్తిశేషులు శ్రీ దర్శిక హనుమత్ భానురామ ప్రసాద్ గారి జన్మ సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు 30/6/2025 నాడు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ దర్శిక హనుమత్ భానురామ ప్రసాద్ గారి వారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు దర్శక హనుమత్ భానురామ ప్రసాద్ గారి వారి జయంతి సందర్భంగా వారి జన్మ సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధురాస్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి అమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి శ్యామల గారికి, శ్రీమతి లక్ష్మీకళ గారికి, శ్రీమతి ప్రభా గారికి, శ్రీ వెంపటి సత్యనారాయణమూర్తి గారికి, శ్రీమతి వెంకటరమణ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలబెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించడం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శ్యామల గారికి, శ్రీమతి లక్ష్మీకళ గారికి, శ్రీమతి ప్రభా గారికి, శ్రీమతి వెంకటరమణ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి అమ్మ గారు వారి కుటుంబ సభ్యులు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా, క్లాస్ పరంగా, అలాగే పర్మనెంట్ సెంటర్ పరంగా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినందుకు డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి అమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రిలాంటి పెంటేశ్వర మరియు ఉప్షలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగిన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర మరియు ఉప్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు ఉప్షలమ్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి నాగేశ్వరమ్మ గారు మీరు మీ కుటుంబ సభ్యులు కీర్తిశేషులు శ్రీ దర్శక హనుమత్ భానురామ ప్రసాద్ గారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ గులాబ్ జామున్, అలాగే ఫ్రూట్స్ సాలాడ్, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే బగారా రైస్, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
కావాలి